నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది లక్కీ స్పిరిచువల్ ఛానల్. ముందుగా మిథున రాశి వారికి ఈ వారం అంటే 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నదో చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం మీకు మార్పుల వారం. అంటే డబ్బు విషయంలో ఒక మంచి అవకాశం ఉన్నది. ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టం కూడా ఉన్నది. ఇక ప్రేమ జీవితంలో అయితే ఒక సర్ప్రైజ్ రాబోతుంది. మరి ఈ వారం మీ జీవితంలో ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మరియు ఇంతవరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు మీకు ముందుగా అందుతాయి. సరే, ముందుగా మిథున రాశి వారికి పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారు చాలా తెలివైన వారు. మాటల చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా త్వరగా అర్థం చేసుకుంటారు. వీరు ఎక్కడ ఉన్నా సరే చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేలా మాట్లాడగలరు. ఇక మిథున రాశి వారి మనసు చాలా వేగంగా పనిచేస్తుంది. ఒకే విషయం మీద ఎక్కువసేపు ఉండలేరు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. డెసిషన్ తీసుకోవటంలో ఆలస్యం అవుతుంది. సో వీళ్ళ గురించి చెప్పాలంటే తెలివి, మాటల చాతుర్యం, స్నేహశైలి, త్వరగా నేర్చుకోవటం, కొత్త ఆలోచనలు రావటం. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెగిటివ్ ఉన్నట్టు వీరిలో కూడా కొంచెం నెగిటివ్ ఉన్నది. అది ఏమిటంటే ఎక్కువగా ఆలోచించటం, మాటల వల్ల సమస్యలు రావటం, వీళ్ళ మనస్తత్వం అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటం, ఒక పని మధ్యలోనే వదిలేయటం, ఇలాంటివి కొంచెం నెగిటివ్ ఉన్నది. ఇవి మీకు మ్యాచ్ అవుతున్నాయా? సరే, మ్యాచ్ అయితే కామెంట్లో ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఇక వారఫలాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఫలితాలు ఉంటాయంటే, ఈ వారం మీ జీవితంలో కొన్ని విషయాల్లో మంచి మార్పులు, చాలా మంచి మార్పులు, కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. సరే, ముందుగా మనీ అండ్ ఫైనాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ వారం మిథున రాశి వారికి డబ్బు విషయంలో చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. కొంచెం లాభాలు పెరుగుతాయి. కొత్త ఆదాయం మార్గం గురించి ఆలోచించిన వారికి మంచి ఆలోచన వస్తుంది. కానీ అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ షాపింగ్ లేదా ఫ్రెండ్స్తో కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ వారం మీరు డబ్బు నిలవాలంటే బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఖర్చు చేయండి. సరే, ఉద్యోగం, కెరీర్ గురించి చూస్తే ఈ వారం కొంత వర్క్ ప్రెషర్ కనబడుతుంది. సరే, కొంతగా ఆఫీస్లో మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది. మీ సుపీరియర్, మీ బాస్ నుంచి ఒత్తిడి రావచ్చు. కొత్త కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఉన్నది. కానీ మంచి విషయం ఏమిటంటే మీ కష్టం తప్పకుండా గుర్తింపు పొందుతుంది. మీకు అప్రిసియేషన్ రావచ్చు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయం గురించి ఆఫీసులో మాట రావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టు మీ చేతికి రావచ్చు. సరే, ఈ ఒక్క జాగ్రత్త మీరు గుర్తుంచుకోండి. ఆఫీసులో మీ ప్లాన్ అంటే మీరు ఏమి చేయబోతున్నారు అని అందరికీ చెప్పవద్దు. కొంతమంది అది అసూయ పడే అవకాశం కూడా ఉన్నది. సరే, ఇక వ్యాపారస్తులకు గనక చూసుకున్నట్లయితే వ్యాపారం చేసే మిథున రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉన్నది. కొత్త ఆర్డర్స్ వస్తాయి. కస్టమర్ల దగ్గర నుంచి సపోర్టు వస్తుంది. ప్రాఫిట్ చాలా క్రమేణా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్నవారు మాత్రానికి కొంచెం జాగ్రత్త. మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉన్నది. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫిబ్రవరి 12 తర్వాత చేయటం చాలా మంచిది. సరే, ప్రేమ జీవితానికి చూసుకున్నట్లయితే ఈ వారం ప్రేమ జీవితం కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. మీ పార్ట్నర్ మీతో ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ మీరు పనుల్లో బిజీ ఉండటం వల్ల చిన్న గొడవలు రావచ్చు. అదే సింగిల్గా ఉన్న వాళ్ళకైతే కొత్త పరిచయాలు వచ్చే అవకాశం చక్కగా ఉన్నది. రిలేషన్షిప్లో ఉంటే క్లారిటీ వస్తుంది. ఏమైనా పాత గొడవలు ఉన్నట్లయితే అవన్నీ క్లియర్ అయిపోయి చాలా మంచిగా ఉంటుంది. సరే, ఒక చిన్న విషయం మాత్రం జాగ్రత్త చెప్పాలనుకుంటున్నా. మీరు మాటలు కొంచెం అదుపుగా మాట్లాడండి. అవి ఎదుటి వారికి బాధ కలిగించవచ్చు. మీ లవ్ లైఫ్ కరెక్ట్గా చెప్పాను అనుకుంటే కామెంట్లో ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. సరే,
కుటుంబ జీవితానికి వచ్చేసరికల్లా ఈ వారం కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. చిన్న కార్యక్రమాలు జరగవచ్చు. పిల్లల విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కానీ తల్లి లేదా తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా అదృష్టాన్ని పెంచి వస్తుంది. సరే, ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్త అవసరం. మీరు ఆఫీసులో పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవటం కానీ, తలనొప్పులు కానీ, లేదంటే నిద్రలేములు కానీ, అజీర్తి ప్రాబ్లం కానీ రావడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎక్కువ ఆలోచించడం వల్ల ఆరోగ్యం తగ్గే అవకాశం ఉన్నది. సో మీరు ఎక్కువగా ఆలోచించకండి. రోజు బాగా ఎక్కువగా వాటర్ తాగటం అండ్ 10 నిమిషాలు ధ్యానం చేయటం మీకు చాలా అవసరం. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీ జీవితానికి మ్యాచ్ అవుతున్నాయా? అయితే కామెంట్లో మ్యాచ్డ్ అని రాయండి, లేకపోతే నాట్ మ్యాచ్డ్ అని రాయండి. మీ కామెంట్ చూసి నేను నెక్స్ట్ వీడియోలో మరింత యాక్యురేట్గా చెప్పగలడానికి ట్రై చేస్తాం. సరే, ఇప్పటి వరకు మీ రాశిఫలం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నుంచి మీకు ఈ వారం కలిసి వచ్చే రోజులు కానీ టైములు కానీ చెప్తాను. మీకు బాగా మంచిగా ఉండే రోజులు 9 ఫిబ్రవరి, 11 ఫిబ్రవరి, 13 ఫిబ్రవరి. ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం, అదే ఏంటంటే జాబ్ ఇంటర్వ్యూలు కానీ, మనీ ట్రాన్సాక్షన్లు కానీ, బిజినెస్ డీల్స్ కానీ చేయటం చాలా మంచిది. అదే కనుక మీరు కలర్ చూసుకున్నట్టయితే లైట్ గ్రీన్ కానీ, ఎల్లో కానీ చాలా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు 5వ నెంబరు, 6వ నెంబరు కలిసి వచ్చే నెంబరు. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు బాగా అదృష్టాన్ని చేకూరుతాయి. ఈ వారం తప్పక చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీకు చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. బుద్ధి పెరగడానికి కానీ, కన్ఫ్యూజన్ తగ్గడానికి కానీ, కెరీర్ గ్రోత్ కోసం కానీ, మనీ స్టెబిలిటీ కోసం కానీ చాలా సహాయపడుతుంది. బుధవారం రోజు మీరు వీలైతే పచ్చని కూరగాయలు లేదా పచ్చిపప్పు దానాన్ని చేస్తే మీకు అదృష్టం పెరుగుతుంది. సరే, ఈ వారం మీరు జాగ్రత్త ఉంచవలసిన విషయం ఏమిటంటే ఎవరి మాటలకైనా వెంటనే నమ్మి డబ్బు ఇవ్వటం, అప్పు ఇవ్వటం, డాక్యుమెంట్ల మీద సైన్ చేయటం చేయకండి. ముఖ్యంగా 10వ తారీఖు ఫిబ్రవరి నుండి 12వ తారీఖు రోజుల్లో అగ్రిమెంటు, లోన్స్, ప్రాపర్టీ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఉత్తమం. సరే, మొత్తం ఈ వారం మిథున రాశి వారికి మనీలో ఇంప్రూవ్మెంట్ ఉన్నది, కెరీర్లో ప్రోగ్రెస్ ఉన్నది, బిజినెస్లో ప్రాఫిట్ ఉన్నది, లవ్లో ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, హెల్త్లో స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ వారం మీరు కామ్గా ఉంటే మంచి విజయాలు తప్పక వస్తాయి. సరే, మిథున రాశి వారికి ఇది చాలా కీలకమైన వారం. మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే సరిగ్గా డబ్బు, ఉద్యోగం, అవకాశాలు అన్నీ మీ వైపు వస్తాయి. కానీ కోపం లేదా తొందరపాటు వల్ల ఒక మంచి ఛాన్స్ జారిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే నేను చెప్పిన పరిహారం తప్పకుండా చేయండి. ఇవే మిథున రాశి వారికి 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు వార ఫలితాలు. మీకు ఈ ఫలితాలు మ్యాచ్ అయితే కామెంట్లో ఎస్ అని లేకపోతే నో అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ముఖ్యంగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు, పూజా విధానాలు, పరిహారాలు మీకు ముందుగా అందుతాయి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.